ఈ రోజుల్లో చాలామంది యూత్ నుంచి తీసుకుంటే, ఒక కాలేజ్ స్టూడెంట్స్ నుంచి తీసుకుంటే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ నుంచి తీసుకున్నా, ఒక డాక్టర్ తీసుకున్నా, ఒక యాక్టర్ తీసుకున్నా, అండ్ అదేవిధంగా ఒక కామన్ బిజినెస్ మ్యాన్ తీసుకున్నా, ఒక పేరెంట్, ఒక ఫ్యామిలీ, ఒక మదర్, ఒక సిస్టర్, ఒక చిల్డ్రన్, ఒక చైల్డ్, ఒక బ్రదర్, ప్రతి ఒక్కరు యాంగ్జైటీ, డిప్రెషన్ అనే స్ట్రెస్ అనే కామన్ సిమ్టమ్స్తో చాలామంది బాధపడతా ఉన్నారు. అనుకోకుండా చేతులు వణకడం, గుండె దడగా అనిపించడం, చెమటలు రావడం, ఫ్యూచర్ ఏమవుతుందో తెలియకపోవడం, ఫ్యూచర్ గురించి బ్లాంక్గా ఉండడం, అసలు నేను ఉండి ఏం లాభం ఈ భూమి మీద అనిపించడం, వర్త్లెస్నెస్, హోప్లెస్నెస్, చనిపోయే ఆలోచనలు రావడం, ఇవి చాలా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలో ఈ యొక్క 21st సెంచరీలో చాలా కామన్గా బయటికి వస్తున్న, వెలుగు చూస్తున్న అనేక విషయాలు. ఈరోజు మీరు ఈ రీల్ చూస్తున్నారంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ లేదా మీరు లేదా మీ యొక్క ఫ్రెండ్స్ ఈ యొక్క సిమ్టమ్స్తో బాధపడుతున్నారని అర్థం. సో బేసిక్గా దీని యొక్క బయాలజీ అర్థం చేసుకుంటే, మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, మన బ్రెయిన్లో అమిగ్డలా అనే ఒక సెంటర్ ఉంటుంది. ఈ యొక్క అమిగ్డలా అనే సెంటర్ ఈ యొక్క అక్యూట్ స్ట్రెస్ని రెస్పాన్స్గా, ఈ యొక్క ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఒక స్ట్రెస్ రెస్పాన్స్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అమిగ్డలా ఓవర్ యాక్టివ్ అవుతుందో మీ బాడీలో ఉన్న నరాలు అంటే ఎక్కువగా ఎక్సైట్ అవుతూ ఉంటాయి. అందుకనే మీకు చేతులు వణకడం, చెమటలు రావడం, భయాందోళన అవ్వడం, ఫ్యూచర్ ఏమవుతుందో అని అనిపించడం. నార్మల్గా ఒక భయంకరమైన సిచ్యువేషన్ చూసినప్పుడు కానీ, అనుకోకూడని సిచ్యువేషన్ చూసినప్పుడు కానీ ఈ యొక్క అమిగ్డలా ఓవర్ రియాక్షన్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉండే పేషెంట్స్లో సిచ్యువేషన్ లేకపోయినా కానీ, నార్మల్ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఈ యొక్క అమిగ్డలా అనేది ఓవర్ రియాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ అమిగ్డలా అనేది ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతుందో మీకు ఆ యొక్క సిచ్యువేషన్ స్ట్రెస్ని ఇవ్వకపోయిన ఒక నార్మల్ వ్యక్తికి మీ బాడీలో అమిగ్డలా ఓవర్ రియాక్షన్ అవుతుంది. కాబట్టి మీకు ఎక్కువగా భయం, ఆందోళన, దిగులు, చెమటలు రావడం, గుండె దడ, కళ్ళు తిరిగి పడిపోవడం అనేవి వస్తూ ఉంటాయి. ఇది కేవలం ఒక కారణం, ఇది ఒక్కటే కారణం కాదు. ఇంకొకటి చూసుకుంటే చాలామంది స్లీప్ వేక్ సైకిల్ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా పట్టదో, ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో, ఎప్పుడైతే మీ యొక్క బయలాజికల్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుందో కంప్లీట్గా మీ బాడీలో ఉన్న డోపమిన్, సెరోటోనిన్, నారెపినెఫ్రిన్, అసిటైల్ కోలైన్ అనే హార్మోన్స్ మీ బ్రెయిన్లో డౌన్ రెగ్యులేట్ అవుతాయి. గాబా అనే హార్మోన్ డౌన్ రెగ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే డౌన్ రెగ్యులేట్ అవుతాయో మీ యొక్క కంప్లీట్, మీ యొక్క థాట్ పర్సెప్షన్, మీ యొక్క సిచ్యువేషన్ని అనాలిసిస్ చేసే సిస్టమ్ అండ్ మీరు ఒక ప్రాబ్లంకి ట్యాకిల్ చేసే విధానం కంప్లీట్గా మారిపోతుంది. సో ఈ యొక్క సైకిల్లో ఎప్పుడైతే మీరు ఇరుక్కుంటారో ఈ యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఊరికే డెవలప్ అవ్వదు. ఇది నార్మల్ సిమ్టమ్ కాదు, ఇది ఒక మానసిక వ్యాధి. ఈ యొక్క వ్యాధి నుంచి బయటపడాలి, ఈ యొక్క వ్యాధి నుంచి నార్మల్గా రావాలి, ఈ యొక్క సిమ్టమ్స్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుందో, మీరు ఎంత టాలెంటెడ్ ఉన్నా, మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా, మీరు ఏమి చేయాలనుకున్నా మీరు ముందడుగు వేయలేరు. అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పాలనుకున్న భయం అవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్న భయం అవుతుంది. అందుకనే ఈరోజు మీ దగ్గరికి 90 days ఈ యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇంటి దగ్గరే కూర్చొని అండ్ మీరు ఇంట్లోనే మీ వర్క్ చేసుకుంటూ, మీరు కాలేజ్కి వెళ్తూ, మీరు ఆఫీస్కి వెళ్తూ, బట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. ఎలానో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎప్పుడైతే మీరు ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవుతారో వెంటనే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా లేదా ఆఫ్లైన్ కన్సల్టేషన్ ద్వారా మీకు ఎలా వీలైతే అలా మా సైకాట్రిస్ట్ మీకు ఇనిషియల్ కన్సల్టేషన్ తీసుకుంటాడు, డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ తీసుకుంటాడు, మీ యొక్క కంప్లీట్ హిస్టరీ తీసుకుంటాడు. దాన్ని బట్టి మీరు యాంగ్జైటీతో సఫర్ అవుతున్నారా, యాంగ్జైటీలో సఫర్ అవుతూ ఉంటే ఏ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ, మోడరేటా, మీడియమా, సివియర్ యాంగ్జైటీ, లేదా స్ట్రెస్తో సఫర్ అవుతున్నారా,
లేదా స్లీప్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారా, లేదా డిప్రెషన్తో సఫర్ అవుతున్నారా అనేది సైకాట్రిస్ట్ మాత్రమే చెప్పగలరు. వన్స్ సైకాట్రిస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ యొక్క డయాగ్నోసిస్ని సైకాలజిస్ట్ తీసుకుంటాడు. సైకాలజిస్ట్ కూడా అసెస్మెంట్ తీసుకుంటాడు, సేమ్ ఎలా అయితే సైకాట్రిస్ట్ అసెస్మెంట్ తీసుకొని ఈ యొక్క సైకాలజిస్ట్ మీకు థెరపీ సెషన్స్ ప్లాన్ చేస్తాడు. వీక్లీ 1 థెరపీ సెషన్, అంటే మంత్లీ 4 థెరపీ సెషన్స్, అంటే 3 monthsకి 12 థెరపీ సెషన్స్ అనేవి ఉంటాయి. థెరపీ సెషన్స్తో పాటు బ్రెయిన్కి కావాల్సిన థెరపీస్ అందుతున్నాయి. సైకాట్రిస్ట్ అవసరమైతే మెడికేషన్స్ ఇస్తాడు. అండ్ మీకు అందరికీ తెలీదు, మన గట్ అనేది ఒక సెకండ్ బ్రెయిన్. ఎందుకు చెప్తున్నానంటే మన బ్రెయిన్లో ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ యొక్క కంప్లీట్ న్యూరోనల్ కనెక్షన్స్ మన యొక్క ఎంటరిక్ నర్వస్ సిస్టమ్కి అనేది లింక్ అయి ఉంటుంది. సో న్యూరో ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇక్కడ ప్లే చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఏదైతే సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో అది ఎక్కువ శాతం మన కడుపులో రిలీజ్ అవుతుంది, మన స్టమక్లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీ యొక్క డైట్ అనేది ప్రాపర్గా ఉండదో మీ యొక్క సెరోటోనిన్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వవు. ఎప్పుడైతే ఈ సెరోటోనిన్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వవో మీరు ఇట్లాంటి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ డైటీషియన్ ఏం చేస్తాడంటే మీ యొక్క కంప్లీట్గా మీ యొక్క షెడ్యూల్ తీసుకొని, మీరు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదా అని కంప్లీట్గా మీకు థైరాయిడ్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఈ యొక్క కంప్లీట్ లింక్స్ తీసుకొని మీకు తగినట్టుగా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది ఇస్తారు. ఈ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అండ్ సైకాట్రిస్ట్ అండ్ థెరపిస్ట్ బై సైకాలజిస్ట్ ఇవి ఒకటే కాదు, చాలామందికి ఈ రోజుల్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ అదేవిధంగా అనేక కీళ్ళ నొప్పులు అండ్ అనేక దీర్ఘకాలిక సమస్యలు ఉంటున్నాయి. వీటి యొక్క సమస్యలకు ఈ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్ని అసెస్ చేయడానికి జనరల్ ఫిజిషియన్ ఉంటాడు. ఈ యొక్క జనరల్ ఫిజిషియన్ ఏం చేస్తాడంటే ఈ యొక్క జనరల్ కండిషన్స్తో ఏమన్నా ఇది అవుతుందా అని ఆ యొక్క సిమ్టమ్స్, ఆ యొక్క సిమ్టమాలజీ కూడా ఈ యొక్క జనరల్ ఫిజిషియన్ అతని యొక్క ఒపీనియన్ ఇస్తాడు. సో ఇక్కడ బండిల్ ఆఫ్ డాక్టర్స్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, దుబాయ్ ట్రిప్లో ఉన్నా, ఎక్కడున్నా ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు ఖచ్చితంగా మీ బ్యాక్ ఆఫ్ ది వర్క్ అనేది ఉంటా ఉంటుంది. దిస్ 4 people విల్ ఫాలో యూ అండ్ ఈ 4 things కోఆర్డినేట్ చేయడానికి మీకు ఒక వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి కంప్లీట్గా ఈ 90 days మీతో ట్రావెల్ చేస్తారు మా టీం. సో ఈ 90 days తర్వాత ఏమవుతుంది, మీ స్లీప్ వేక్ సైకిల్ సెట్ అవుతుంది, మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది అండ్ మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, మీ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి అండ్ అదేవిధంగా మీరు ఒకప్పుడు స్ట్రెస్ని ఇచ్చే వర్క్ని ఇప్పుడు స్ట్రెస్ లేకుండా చేసుకుంటారు. భయం తగ్గిపోతుంది, ఆందోళన తగ్గిపోతుంది, చెమటలు తగ్గిపోతాయి, చేతులు వణకడం తగ్గిపోతుంది. సో మరి ఇన్ని సమస్యల నుంచి బయటపడినప్పుడు మీ యొక్క వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీ యొక్క బిజినెస్ పెరుగుతుంది, మీ యొక్క మార్క్స్ పెరుగుతాయి, మీ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మీరు ఫ్యూచర్లో హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీయే కదా అని చెప్పి చిన్నగా చూడకండి, కానీ అది మీ జీవితంలో ఒక ఎదుగుదలను చాలా కిందికి నెట్టివేస్తుంది. సో ఈ యొక్క ప్రోగ్రాం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భరోసా హాస్పిటల్స్ తరపున నేను మనసారా కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిన వాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్ ఫార్ములా అనే బుక్ నేనే రాశాను. ఆ బుక్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ కంప్లీట్ 90 days program for stress and anxiety is for you and only for you who want to lead a better and healthier and happier life mentally and physically. Thank you.